రైట్. ఏ రంగంలో ఎదగాలన్నా ఖచ్చితంగా నిబద్ధత, పట్టుదల, మొండితనం ఇవన్నీ ఉండాలి. అన్నీ ఉంటేనే సాధ్యపడతాం. అంటే ఎప్పటికప్పుడు తమను మార్చుకుంటూ ముందుకెళ్ళాల్సిన అవసరం ఉంది. అలా చేస్తే సక్సెస్ అవుతది. అంటే జరిగిన ఓటములు కావచ్చు, గెలుపులు కావచ్చు వచ్చిన వాటినన్నీ గూడా అనాలిసిస్ చేసుకుంటూ ముందుకెళ్తే ఖచ్చితంగా విజయం సాధిస్తామని చెప్పడానికి మాత్రం ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అయితే మన తెలంగాణలో, మన తెలుగు రాష్ట్రాల్లో రేవంత్ రెడ్డిని చూడాల్సిన అవసరం ఉంటుంది. ప్రస్తుతం ఆయన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన ఈ రోజుకి ఆయన రాజకీయ కెరియర్ మొదలయ్యి 20 ఇయర్స్ అనమాట. అంటే రాజకీయాల్లో ఆయనుండి 20 ఇయర్స్ పూర్తి చేసుకుంది. సరిగ్గా ఈ రోజే ఆయన 2006 ఈ రోజే ఆయన మిడ్జిల్ అనే స్థానం నుంచి మండలం నుంచి జెడ్పీటీసీగా ఎన్నికయ్యారు ఫస్ట్ టైమ్. అంటే అంతకుముందు తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ నేతలతో తిరిగారు. అవన్నీ కూడా మనం చూసాం. కొన్ని వీడియోస్ హరీష్ రావు వెనక కూడా ఉన్న వీడియోస్ కూడా మనం చూసాం. సో, సంహౌ అక్కడ ఆ సమయంలో బీఆర్ఎస్‌తో ఉన్నటువంటి అప్పటి టీఆర్ఎస్‌తో ఉన్నటువంటి విభేదాలు ఏవైతే ఉన్నాయో వాటిని వ్యతిరేకించి ఆయన బయటికి రావటం 2006లో ఫస్ట్ టైమ్ మిడ్జిల్ మండలం నుంచి జెడ్పీటీసీగా ఎన్నికయ్యాడు ఆయన. 2006 గుర్తుపెట్టుకోండి. 2006 జెడ్పీటీసీ. అక్కడ మొదలైన ప్రయాణం అప్రతిహతంగా కొనసాగుతూనే ఉంది. ఎలా అంటే నెక్స్ట్ ఇయర్‌లోనే 2007లో నెక్స్ట్ ఇయర్‌నే ఎమ్మెల్సీగా అయ్యారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీగా ఇండిపెండెంట్‌గా గెలిసాడు. ఇండిపెండెంట్‌గా గెలవడం మామూలు విషయం కాదు. అంత ఈజీగా సాధ్యపడదు. అప్పట్లో ఇంకా కొంచెం టఫే అనుకోవాలి. సో, అంటే అక్కడ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో మేబీ ఆయన వాగ్ధాటి కావచ్చు, ఆయన చలాకీతనం కావచ్చు, రీజన్ ఏదైనా సరే మొత్తానికైతే ఇండిపెండెంట్‌గా గెలిసాడు. అప్పుడు 2004లో కాంగ్రెస్ సునామీ వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. వైఎస్ఆర్ చరిష్మాని తట్టుకొని కూడా ఆయన రేవంత్ రెడ్డి గారు అప్పుడు ఇండిపెండెంట్ ఎమ్మెల్సీగా ఉమ్మడి మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల నుంచి ఆయన ఎన్నుకోవడం జరిగింది. ఆ తర్వాత టీడీపీ బెస్ట్ ప్లాట్‌ఫార్మ్ అనుకున్నాడేమో ఏమో తెలీదు. మొత్తానికి టీడీపీలో జాయిన్ అయ్యాడు. ఎమ్మెల్సీగా ఉండగానే ఆయన టీడీపీలో జాయిన్ అవ్వడం జరిగింది. సో, 2000 టీడీపీలో అట్లా కెరీర్ మొదలైంది యాక్చువల్‌గా. నిజానికి ఎవరైనా సరే గెలిచిన ప్రజాప్రతినిధి అధికారంలో అంటే ఆ పదవి గెలిచినటువంటి వ్యక్తి ఎవరైనా సరే రూలింగ్ పార్టీలో పోవాలనుకుంటారు. బట్ ఆయన రూలింగ్ పార్టీలోకెళ్ళలేదు. అప్పటి అపోజిషన్‌లో ఉన్నటువంటి టీడీపీ పార్టీలోకెళ్లారు. 2007 ఎమ్మెల్సీ గెలిచిన కొన్ని నెలలకే ఆయన ఎళ్ళిపోవడం జరిగింది. 2009లో ఎమ్మెల్యేగా గెలిచాడు టీడీపీ టికెట్ నుంచి. ఎమ్మెల్యే. ఎమ్మెల్యేగా గెలిచాడు కొడంగల్ నుంచి. ఎక్కువగా ఆయన గ్రామం గూడా మేబీ అక్కడి నుంచే కాబట్టి కొడంగల్ సీట్ తీసుకున్నారు. గెలిచారు. ఆల్‌మోస్ట్ 14,000 రఫ్ చిల్లర ఓట్లతో మెజారిటీతో గెలిచాడు. అంటే ఫస్ట్ జెడ్పీటీసీ, తర్వాత ఎమ్మెల్సీ, తర్వాత ఎమ్మెల్యే. మన 2014లో కూడా మళ్ళా సేమ్ అదే స్థానం నుంచి ఎమ్మెల్యే. కొడంగల్ నుంచే మళ్ళా ఎమ్మెల్యే అయినారు. 2 సార్లు గెలిచారు. సో, ఆ టర్మ్‌లో 2014-17 వరకు ఫ్లోర్ లీడర్‌గా ఉన్నారు. అంటే జనరల్‌గా చంద్రబాబు ఏం చేస్తారంటే కొంచెం యాక్టివ్‌గా ఉన్న వ్యక్తులు, యాక్టివ్‌గా మాట్లాడే వ్యక్తులు గాని, లేదంటే ఒకంత చలాకీగా తిరిగే వాళ్ళని కొద్దిగా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. అందులో భాగంగా ఆయనకి టీడీపీ ఫ్లోర్ లీడర్ పదవి కూడా ఇచ్చారు. ఆయన కొనసాగారు ఆ విధంగా అప్పటి ప్రభుత్వం మీద బీఆర్ఎస్ 2014-17 అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం కాబట్టి టీఆర్ఎస్ ప్రభుత్వం మీద గట్టిగానే పోరాడారు కొన్ని ఇష్యూస్ మీద ప్రభుత్వాన్ని ఎందుకు అనుకున్నారో ఏమో ఇక్కడ తెలంగాణలో టీడీపీకి భవిష్యత్తు లేదనుకున్నారేమో తెలీదు గానీ, ఆయనైతే 2017లోనే అప్పటి వరకు 17లో టీడీపీ రాజీనామా చేశారు. గౌరవప్రదంగా అమరావతి ఎళ్లి అక్కడ చంద్రబాబుని కలిసి సార్ ఇట్లా ఈ విధంగా తెలంగాణలో నాకు రాజకీయ భవిష్యత్తు టీడీపీ ద్వారా కనిపించట్లేదు. ఇప్పటివరకు నాకు సపోర్ట్ చేశారు. చాలా థాంక్స్ సార్. రుణపడి ఉంటాను. ఎప్పుడు మర్చిపోనని చెప్పేసి గౌరవప్రదంగా ఆయనకి చెప్పి రిజైన్ చేశాడు. రిజైన్ చేసిన వెంటనే కొన్నాళ్ళకి ఆయన జాయిన్ అయిపోయారు. అందులో కాంగ్రెస్‌లో జాయిన్ అయిపోయారు. అంటే మేబీ రూలింగ్ పార్టీలో వెళ్తే గతంలో టీఆర్ఎస్‌తో ఆయనకి సంబంధాలున్నాయి కాబట్టి మేబీ రూలింగ్ పార్టీలో పోవచ్చు. కానీ రూలింగ్ పార్టీలో పోలేదు. మళ్ళా అపోజిషన్ పార్టీని ఎంచుకున్నాడు. అంటే అప్పటి అపోజిషన్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అప్పటి అపోజిషన్ పార్టీ. సో, కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిపోయారు. 2017 ఎండ్‌లోనో ఏమో కాంగ్రెస్‌కెళ్ళిపోయారు. అట్లా కాంగ్రెస్‌లోకి చేరారు. సో, కాంగ్రెస్ నుంచి కొద్దిగా అంటే వెళ్ళిన కొన్నాళ్ళకి ఆయనకి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చారు. 2018లో వర్కింగ్ ప్రెసిడెంట్. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్. డబ్ల్యూపీ అని పెట్టాను. సో, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. స్టార్ క్యాంపెయినర్‌గా మారారు. రాష్ట్రం మొత్తం తిరిగారు. అసలు బీభత్సమైనటువంటి మాటల తూటాలు పేల్చి చాలామంది
క్యాంపెయిన్ చేశారు. చాలామందికి క్యాంపెయిన్ చేశారు. చాలా ఎక్కడైతే పార్టీ వీక్‌గా ఉందో ఆ ప్రాంతంలోకెళ్ళి కూడా ఆయన చేయడం జరిగింది. కానీ అనూహ్యంగా ఆయన ఏదైతే ఎక్స్‌పెక్ట్ చేసారో అది రాలేదు. అంటే 2014 నుంచి 18 వరకు అంటే ముందస్తు ఎన్నికలు వెళ్ళటం వల్ల 18లోనే ఎన్నికలొచ్చేసాయి. ఆ 18 ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుస్తాము, మార్పొచ్చింది, జనాల్లో మార్పొచ్చిందని ఎక్స్‌పెక్ట్ చేసినప్పటికి కూడా రాలేదు. సో, ఆయన కూడా ఓడిపోయారు చివరికి. 2018లో కొడంగల్ నుంచి పోటీ చేసి మూడోసారి హ్యాట్రిక్ కొడదాం అనుకున్న ఆయన ఆశలకి గండి కొట్టారు. వేరే వ్యక్తి అంటే వేరే టీఆర్ఎస్ క్యాండిడేట్ గెలిచాడు. పార్టీ కూడా అంటే టీఆర్ఎస్ గతంలో వచ్చిన సీట్ల కంటే కూడా ఎక్కువే వచ్చాయి. బాగా ఎక్కువ వచ్చాయి. 88 దాకా ఏమో వచ్చాయి. సో, పెద్ద డ్యామేజ్ జరిగింది కాంగ్రెస్ పార్టీకి. సార్ ఎక్స్‌పెక్ట్ చేశారు. స్టార్ క్యాంపెయినర్‌గా ఉన్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. కాస్త చలాకీగా తిరుగుతారు, మాట్లాడతారని ఎక్స్‌పెక్ట్ చేశారు గానీ, కానీ గెలవలేదు. ఆయన కూడా ఓడిపోయారు చివరికి. అది పెద్ద టఫ్ సిట్యుయేషన్. ఆ సమయంలో ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయనిది. కొడంగల్‌లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినా రాపోయినా 2018 ఎన్నికల్లో ఖచ్చితంగా అతనైతే గెలుస్తాడని ఎక్స్‌పెక్ట్ చేశారు. కానీ ఆయన కూడా ఓడిపోయారు. అది పెద్ద షాకే. ఆయన కూడా నిజానికి ఫేస్ చూపించుకోవడానికి ఒక 5, 6 నెలలు బయటికి రాలేదు. అంటే అటువంటి తీవ్రమైనటువంటి ఓటమది. ఓటమితో కుంగిపోకుండా ఏది అనాలిసిస్ చేసుకున్నాడు మళ్ళా శక్తిని కూడగట్టుకున్నాడో లేదంటేనో పాలిటిక్స్‌లో ఇవన్నీ గెలిపోవడం సహజం అని చెప్పేసి 2019లో మనకి జనరల్ ఎలక్షన్స్ వచ్చాయి. 2019లో మల్కాజ్‌గిరి నుంచి, మల్కాజ్‌గిరి నుంచి మనోడు ఎంపీగా పోటీ చేశాడు. ఎంపీగా పోటీ చేసి ఒక 10,000, 11,000 అంటే చాలా క్యాంపెయిన్‌కి లాస్ట్ మినిట్‌లో ఆయనకి టికెట్ ఒక 10 రోజుల ముందో, 10 రోజులు 11 రోజుల ముందో టికెట్ డిసైడ్ అయిపోయింది. మల్కాజ్‌గిరి నుంచి పోటీ చేశాడు. గెలిచాడు. ఒక 10,500 ఎంతో చిల్లర ఓట్లతో గెలిచాడు. ఎంపీగా అయిపోయాడు. తర్వాత ఇక ఎంపీ అయిపోయిన తర్వాత ఇక జనరల్‌గానే పార్టీని రిప్రజెంట్ చేస్తున్నారు. ఢిల్లీలో పెద్దల్ని కలవటం గాని, అది గాని జరిగింది. సో, అనూహ్యంగా అప్పుడు కాంగ్రెస్ ఇన్‌చార్జ్‌గా ఉన్నటువంటి మాణిక్యం ఠాకూర్ యొక్క సహకారం కావచ్చు, అండదండలు కావచ్చు, మొత్తానికి రీజన్ ఏదైనా సరే 2021లో ఆయన ప్రెసిడెంట్ అయిపోయారు. టీపీసీసీ ప్రెసిడెంట్ అయిపోయారు. చాలా కీలకమైన పదవి. అంటే చాలామంది సీనియర్‌లని కాదని చెప్పేసి 2021లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్. టీపీసీసీ ప్రెసిడెంట్ టీపీసీసీ ప్రెసిడెంట్ అయిపోయారు. ప్రెసిడెంట్ అయిపోయారు. సో, చాలామంది సీనియర్‌లు ఇదేంటి మేము చాలా కాలంగా చేస్తున్నాం. సీనియర్స్‌గా ఉన్నాం. మాకివ్వకుండా ఆయన కొత్త పార్టీ నుంచి వేరే పార్టీ నుంచి వచ్చిన వ్యక్తికి అలా ఇస్తారు అది ఇది అని చెప్పేసి చాలామంది బయటికి ఓపెన్‌గా అన్నారు. కోమటిరెడ్డి లాంటోళ్ళు, వీహెచ్ లాంటోళ్ళు చాలామంది కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యారు. డైరెక్ట్‌గా బాహాటంగానే అన్నాడు. ఈవెన్ డబ్బులు పెట్టి కొనుక్కున్నాడని ఒక పెద్ద సెన్సేషనల్ కామెంట్స్ కూడా కోమటిరెడ్డి లాంటోళ్ళు చేయడం జరిగింది. సో, వాటన్నిటిని కూడా తీసుకున్నాడు. ఎవరినైతే అన్నారో, ఎవరెవరైతే తనని విమర్శించారో వాళ్ళందరిని ఇంటికి కూడా ఎళ్ళిపోయాడు. ప్రెసిడెంట్ అయిన తర్వాత వాళ్ళ ఇంటికి కూడా ఎళ్ళిపోయాడు. వాళ్ళ ఇంటికెళ్ళిపోయి లేదు అది ఇట్లా కొన్ని కారణాల వల్ల ఇట్లా నాకిచ్చారు. ఇట్లా ఈ విధంగా నేను పార్టీకి ఈ విధమైనటువంటి అధికారంలోకి తీసుకొస్తా అని చెప్పేసి ఏదో హామీలిచ్చాను. దానికోసం కష్టపడతానని చెప్పేసి చేశాను. అందువల్ల హైకమాండ్ నాకు ఇచ్చింది. మీరు సహకరించండి. కలిసి పనిచేద్దాం. అటువంటి పొరపచ్చాలను పెట్టుకోవద్దని చెప్పేసి కోమటిరెడ్డి బ్రదర్స్ కావచ్చు, లేదంటేనేమో వీహెచ్ కావచ్చు, ఎవరైతే అప్పటి అసంతృప్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిని కూడా స్వయంగా ఇంటికెళ్ళి కలిసాడు. ఇంటికెళ్ళి కలిసి మాట్లాడడం గాని ఇదంతా చేసుకున్నాడు. కొంత సార్ట్ ఔట్ పార్టీలో ఉన్నటువంటి పరిస్థితులు మొత్తం కూడా సార్ట్ ఔట్ చేసుకున్నారు. చేసుకున్న తర్వాత ఇక ఆబ్వియస్‌గా టీవీసీ ప్రెసిడెంట్ అంటే ఆల్‌మోస్ట్ అభ్యర్థుల ఖరారు కావచ్చు, లేదంటేనేమో పార్టీ ప్రచార కమిటీగా ప్రచారాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. హైకమాండ్ పెద్దలతో మాటలు గాని ఇవన్నీ కూడా టీపీసీ ప్రెసిడెంట్ మీదే ఉంటది. ఎందుకంటే ఆ రాష్ట్రానికి, ఆ పార్టీకి అతనే హెడ్ అన్నమాట. సో, ఆబ్వియస్‌గా ఆ హోదాలో వచ్చిన తర్వాత ఆయన చాలా మాట్లాడడం కావచ్చు, హైకమాండ్ పెద్దలతో మాట్లాడడం కావచ్చు, లేదంటే ఈ విధంగా డిజైన్ చేయడం కావచ్చు, అంతా ప్రచారాన్ని అంటే ఎన్నికల్లో జనాల్లోకెళ్ళే ముందు ఎటువంటి ప్రణాళికతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా ప్లాన్ చేసుకొని ఆయన అట్లా ఎలక్షన్స్‌లోకెళ్ళిపోయారు. 2023 ఎన్నికల్ని అంటే ఎలాగైతే 2018లో అప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్‌గా స్టార్ క్యాంపెయిన్ చేశారో, ఇక్కడ 2023 ఎన్నికల సమయానికి టీపీసీసీ ప్రెసిడెంట్‌గా ఉన్నారు కాబట్టి, ఆ హోదాలోనే మొత్తం రాష్ట్రం మొత్తం సుడిగాలి పర్యటన చేశారు. ఎక్కడ అభ్యర్థులుంటే అక్కడ అభ్యర్థులకి సపోర్ట్ చేయడం గాని, మద్దతు చేయడం గాని, మొత్తానికైతే బాగా కంటెస్ట్ చేశారు. బాగా మంచి ఫైట్ ఇచ్చారు. కొడంగల్, కామారెడ్డి 2 కామారెడ్డిలో కేసీఆర్ పోటీ చేస్తారని చెప్పి అక్కడ కూడా పోటీ చేయడం జరిగింది. కొడంగల్, కామారెడ్డి. సో, 2023 ఎన్నికలు ఏదైతే ఉందో అది డెస్టినేషన్ రీచ్ అయిపోయాడు. విక్టరీ. తాను పడ్డ కష్టానికి మొత్తం ప్రతిఫలం మొత్తం కూడా 2023 ఎలక్షన్స్‌లో తేలిపోయింది. 119 ఎన్నికల్లో ఇంక్లూడింగ్ ఆ సీట్ ఏదైతే ఉందో సిపిఐకి ఇచ్చిన సీటు ఏదైతే ఉందో కొననేని సాంబశివరావు
ఆ సీట్‌తో కలుపుకొని మొత్తం ఆహ్, 119 సీట్లకు గాను దాదాపు 64 స్థానాల్లో గెలుపొంది మెజారిటీ స్థానాలు పొంది గవర్నమెంట్ ఫార్మ్ చేసే స్థాయికి తీసుకొచ్చాడు. అంటే చాలా అట్టడుగున గ్రౌండ్‌లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని తన యొక్క మాట తీరు గావచ్చు, తన యొక్క చలాకీతనం గావచ్చు, లేదంటేనో తూటలాంటి మాటలు గావచ్చు, ప్రత్యర్థులపై విరుచుకుపడే తీరు గావచ్చు, రీజన్ ఏదైనా సరే మొత్తానికైతే ఒక ఊపు తీసుకొచ్చాడు. అయితే ఈ ఒక డిస్సాటిస్ఫాక్షన్ ఏందంటే కామారెడ్డిలో ఓడిపోవడం ఒక డిస్సాటిస్ఫాక్షన్. అంటే అక్కడ కూడా గెలిసుంటే ఏందంటే కేసీఆర్‌ని ఓడించారనే ఒక అది కూడా ఉండిపోయేది. అంటే 2 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిని ఓడించారనే ఒక ఏదైతే ఉందో, ఆళ్ళిద్దరిని కాదని చెప్పి అక్కడ బీజేపీ క్యాండిడేట్ వెంకటరమణారెడ్డి ఒక అతను గెలిచాడు. బీజేపీ క్యాండిడేట్. అతను జెయింట్ కిల్లర్‌గా మారిపోయాడు. ఇద్దరిని ఓడించేసి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మారిపోయాడు. సో, అది రిజల్ట్ 2023 విక్టరీ అయిపోయింది. డిసెంబర్ 7 తారీఖున ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేశారు. ఒకనాడు ఏదో ఒకనాడు నేను ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతానని గతంలోనే కొంతమంది పార్టీ నేతలకు చెప్పుకున్న వ్యక్తి అనుకున్నట్టుగానే ఖచ్చితంగా అయి చూపించాడు. నేను అవుతానని చెప్పాడట. ముందుగానే ఒక 8 సంవత్సరాలు, 10 సంవత్సరాలు ముందుగానే ఖచ్చితంగా అవుతాను. నువ్వు ఎట్లా అవుతావా? నీకేం పదవి ఉంది? ఎట్లా అవుతావు? అని కూడా వీళ్ళు అడిగితే, లేదు నేను అయి చూపిస్తాను. దానికి తగ్గ సరంజామా గావచ్చు, సత్తు గావచ్చు, దమ్ము గావచ్చు నాకుంది. ఎలా ఎళ్ళాలో తెలుసని ఎలా ఎళ్ళాలో, ఎలా రీచ్ అవ్వాలో ఆ పాయింట్‌కని కూడా తెలుసని ఓపెన్‌గా చెప్పి అనుకున్న లక్ష్యాన్ని సాధించాడు. ముఖ్యమంత్రి అయ్యాడు డిసెంబర్ 7న. సో, ఆహ్, అంటే ఒక వ్యక్తి ఒక పోరాటం చేస్తే ఎలా ఉండాలి ఏంటి అనే దానికి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఒక లివింగ్ ఎగ్జాంపుల్ చూడాల్సిన అవసరం ఉంది. 2006లో ఒక మిడ్జిల్ అనే మండలానికి జెడ్పీటీసీగా ఎన్నికైనటువంటి వ్యక్తి స్వతంత్రంగా. తర్వాత అక్కడి నుంచి ఇక్కడి వరకు ఆల్మోస్ట్ 20 సంవత్సరాల కెరీర్‌లో చాలా అంటే చాలా అచీవ్ చేశారు. ఆయన స్టైల్ ఆఫ్ యాక్టివిటీస్ కావచ్చు ఇవన్నీ కూడా ఒక హై టెంపర్ తీసుకెళ్ళాయి. ఆఫ్‌కోర్స్ ప్రజాపాలన అంటూ ఇప్పుడు తనదైన ముద్ర వేసుకొని ముందుకెళ్తున్నారు. ఆఫ్‌కోర్స్ అదండి. ఆళ్ళు ఎలా ప్రజలు ఏ విధంగా యాక్సెప్ట్ చేస్తున్నారు, ఏ విధంగా ఏ విధంగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు అనేది ఖచ్చితంగా ఎలక్షన్స్‌లో తెలుస్తా ఉంటది. 2028 కావచ్చు, 29 కావచ్చు వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా తెలుస్తది. మళ్ళీ గెలుస్తాననే ధీమాతో అయితే ఉన్నారు. సెకండ్ టైమ్ కూడా నేనే గెలుస్తాను. అంటే కాంగ్రెస్ పార్టీ వస్తది. గతంలో టీడీపీకి 2 సార్లు అవకాశం ఇచ్చారు. తర్వాత కాంగ్రెస్‌కి 2 సార్లు అవకాశం ఇచ్చారు. తర్వాత బీఆర్ఎస్‌కి 2 సార్లు అవకాశం ఇచ్చారు. ఈసారి కాంగ్రెస్‌కి కూడా అవకాశం ఇస్తారని చెప్పేసి ఆయన చాలా బలంగా చెప్తున్నాడు. ఖచ్చితంగా మేమే గెలుస్తాం అన్నాడు. ఆఫ్‌కోర్స్ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అంత సీన్ లేదు. ఇప్పటికే వ్యతిరేకత వచ్చింది. గెలిచేది మేమే. ఘోరంగా ఓడిపోతాడు రేవంత్ రెడ్డి కావచ్చు, లేదా కాంగ్రెస్ పార్టీ అని వాళ్ళు చెప్తున్న వెర్షన్. బట్ ఈయన మాత్రం చాలా కాన్ఫిడెన్స్‌గా గత ప్రభుత్వం చేసిన అన్యాయాల, అక్రమాల మొత్తం కూడా నేను ఎక్స్‌పోజ్ చేశాను. ప్రజాపాలన చేస్తూ ముందుకెళ్తున్నాను కాబట్టి రెండోసారి కూడా నాకు అవకాశం ఇస్తారని చెప్పేసి ఆయన చాలా పవర్‌ఫుల్‌గా ఫీల్ అవుతూ ఉన్నారు. సో, ఇదంతా ఒక చిన్న అనుకున్న లక్ష్యం నెరవేరాలంటే ఏం చేయాలి ఏంటి అనేది ఆఫ్‌కోర్స్ ఆయన మాట్లాడే తీరులో కొంత మేబీ కార్యకర్తల ఉత్సాహం కావచ్చు, లేదంటే జనాల్లో ఒక హైప్ తీసుకురావడం కోసం కొన్ని సందర్భాల్లో కొద్దిగా టంగ్ స్లిప్ అయినట్టుగానే మాట్లాడతారు. అది వేరే విషయం. కానీ అదే దాన్నే పెట్టుకొని మనం పక్కన పెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఎవరి స్టైల్ ఆఫ్ కొన్ని వర్గాలను ఆకట్టుకోవాలంటే ఆ స్టైల్‌లో మాట్లాడాల్సిన అవసరం ఉంటది కాదు. మేబీ అలా మాట్లాడారేమో అని కూడా అనుకుంటారు. సో, ఓవరాల్‌గా 20 ఏళ్ల సంచలనంగా చెప్పుకోవచ్చు రేవంత్ రెడ్డిని. జెడ్పీటీసీ ఇండిపెండెంట్ నుంచి ముఖ్యమంత్రి వరకంటే చాలా ఆషామాషి కాదు. చాలా పెద్ద ట్రావెలింగ్. ఎన్నో కష్టాలు, నష్టాలు ఎన్నో అనుభవించారు. అంతకుముందు జెడ్పీటీసీకి ముందు ఆయన ప్రింటింగ్ ప్రెస్‌లో పనిచేయడం గాని, రియల్ ఎస్టేట్ గాని అవన్నీ చేస్తూ ఉండేవారు. ఆ తర్వాత రాజకీయాల్లోకొచ్చిన తర్వాత ఇక ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా పాలిటిక్స్ మీద దృష్టి పెట్టి ముందుకెళ్ళటం గాని ఇవన్నీ చేశారు. గ్రేట్ జర్నీ గానే మనం చెప్పుకోవచ్చు.